ఇంటి పని మాత్రమే చేసుకోవాలి. అంతకు మించి ఏ పని చేసినా దాని వల్ల వచ్చే ప్రమాదాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు పంచ్ ప్రసాద్ అలాంగ్ విత్ నాటి నరేష్. చెట్టు లెక్క గలవా నరహరి పుట్ట లెక్క గలవా, చెట్టు లెక్క గలవా నరహరి పుట్ట లెక్క గలవా, చెట్టు లెక్కి ఆకితారు బొమ్మల. ఏంటే చెట్లు పుట్టలంటున్నావు? అంటే నీ చెట్లెక్కలని పుట్లెక్కలేనా? మీరు ఇలా రోజు ముద్ర పెడుతుంటే నా మనసు జారిపోతుందండి. పట్టుకో నిచ్చలు కూడా జారిపోయేటట్టుంది. ఇంత చిన్న దోవ కూడా రాత్రి అయితే ఎవరిని నిద్రపోని తెలుసానే? అది నేనంటే. అదే జరిగితే నాకెందుకు ఇన్ని తిప్పలు? మిమ్మల్ని చేసుకున్నాను చూడండి, రోజు చస్తున్నాను. చావడం అంటే గుర్తొచ్చింది, నేను చచ్చిపోతే ఎవరి దగ్గరికి వెళ్తావే నువ్వు? ఏముందండి, నా బెస్ట్ ఫ్రెండ్ భారతి లేదు, తన దగ్గరికి వెళ్ళి నా శేష జీవితాన్ని మొత్తం గడిపేస్తానండి. నేను చచ్చిపోతే మరి మీ పరిస్థితి? నేనేం చేస్తానే, నీ బెస్ట్ ఫ్రెండ్ భారతి దగ్గరికి వెళ్ళి మీతో జీవితం మొత్తం అక్కడ గడిపేస్తాను. వెనకటికి మీలాంటి తాగడానికి పెప్సీ లేదు కానీ గోకడానికి తాప్సీ కావాలన్నాడు. నేను అడిగాను, వెళ్ళిపోతాను. ఆ రూమ్ లో ఉన్నారు చెప్పా. అరే మా ఆవిడ ఊరు వెళ్ళిపోయిందిరా. మందు స్టఫ్ పట్టుకొని రా, ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం రారా. గొప్పదే అందం పోగేసి కన్నదే, అబ్బో నీ అమ్మ గొప్పదే అందం. మందు తెమ్మను, మందు తెచ్చినాను. ఇదిగో మందు, అదిగో స్టప్, ఇంట్లో చిన్నపిల్లలు పెట్టుకుని ఏంటి పాడు పనులు? చిన్నపిల్లడు కాదు, బాల స్నేహితుడు. ఇంకా బాల్యంలోనే ఉన్నట్టున్నాడు. ఏట్రా సెల్ వచ్చిందా? ఏడు శాతం ఇప్పుడు మంచం దాస ఎక్కడ దాయిలే ఫ్రిడ్జ్ సచ్చూరు కొంతరా మనం ఉంటాం కదా, ఏం కదా ఇచ్చి రైట్. ఏమండి, నేను వచ్చేసాను. మళ్ళీ ఇంత తొందరగా వచ్చావేంటి? వెళ్దామని వెళ్ళానండి. ఇదిగోండి ఇంతలో మా తమ్ముళ్ళు ఎదురొచ్చేసరికి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. బావా, నేను చూసిన ఆనందంలో డాన్స్ చేయాలంది బావా. కొంచెం దూరం చేయండి. అన్నయ్య గారు, అమ్మా బాగా ఎండను పడేసినట్టున్నారు, ఏమైనా తీసుకుంటారా? మంచినీళ్ళు తీసుకురా. సరే, ఫ్రిడ్జ్ లో చల్లడి మంచిగా అవునమ్మా, నా ఫ్రిడ్జ్ నీళ్ళు పడవు. ఫ్రిడ్జ్ లో కాస్త పాలు పెట్టాను, మంచి కాఫీ చేసి తీసుకొస్తా. ఇక్కడే ఉండండి. అంతే, ఫ్రిడ్జ్ లో ఏమైనా అమ్మాయి ఉందా? నాకు బాగా ఆకలేస్తుంది. మీ గురించి నాకు బాగా తెలిసే ఫ్రిడ్జ్ లో కేకులు, ఐస్ క్రీమ్లు, బిస్కెట్లు, చాక్లెట్లు అన్ని పెట్టాను. తినండి వెళ్ళండి. ఏమిటండి అది? నా బర్త్డే గత నెల అయిపోయింది. అంటే నీ బర్త్డే రోజు నాకు బర్త్డేనే కదా బేబీ. ఏమండి, నేనంటే ఎందుకండి మీకు అంత ఇష్టం? జాగ్రత్తగా తీసుకున్నారా? జాగ్రత్త. మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది దానికి. ఆ బొమ్మని రేపటి వరకు స్టోర్ రూమ్ లో పెట్టేయండి. రేపటితో
కుదరదురా, రేపుతో కుదరదురా. దారా స్టోర్ రూమ్ లో పెట్టేద్దాం. సరే సరే జాగ్రత్తగా పెట్టండి, నేను మీకోసం ఏదైనా చేసి తీసుకొని వస్తాను. అక్క అక్క ఒక 2 ദിവസം ఓపిక పట్టే, నువ్వు డీప్ ఫ్రిడ్జ్ అయిపోను. ఏంటండి దెబ్బ నాకు తగిలితే బొమ్మకు సేవలు చేస్తున్నారు? బొమ్మ కదా, బొమ్మ నువ్వు కదా. చెప్పు చెప్పు. మన దీపావళి తెచ్చిన బాంబులు కాల్చుకుందాం అక్క. కాల్చుకుంటారా మీరు? అరే గాలి వస్తుందిరా, మళ్ళీ వెలిగిద్దాం. అయ్యా మళ్ళీ ఆరిపోతుంది, వెనకాల నుంచి వెలిగిస్తా ఈసారి. అరే వెలిగించాను. అక్క బాంబు దెబ్బకి బొమ్మకి ప్రాణం వచ్చింది అక్క. ఇది బొమ్మ కాదు, నిజంగానే మీ బావ నేను లేని టైం చూసి ఎవరితోనో తెచ్చుకున్నాడు. అరే బావా, నా ప్రాపర్టీ ఉంది కదా, నేను వాడతాను. వాడు ప్రభుత్వ ఆదేశాల అనుసారం మీ మొబైల్ నెంబర్ ని ఆధార్ కార్డ్ తో లింక్ చేయకపోతే మీ మొబైల్ నెంబర్ ని వెంటనే డిస్కనెక్ట్ చేస్తాం. ఏ లింక్ పెట్టుకున్నందుకే ఇన్ని గొడవలు, పెట్టుకుంటే ఎన్ని గొడవలు ఉంటారా? నాతో వచ్చేవాడు, నాతో సచ్చేవాడు. వచ్చేది నువ్వే సచ్చేది నువ్వే గాడి కొడక. రోజా గారు ఎలా ఉంది స్కిట్? నరేష్ భలే ఉన్నావురా, చిన్న మీసాలు పెట్టుకొని అన్ని రకాలుగా బాగా యూజ్ చేసావురా ప్రాపర్టీని, నిచ్చన్ని. అండ్ ఐస్ బేబీ కూడా బాగుంది, నైస్. నాగ్ బాబు సార్ బాగా మెయింటైన్ చేశారు, గుడ్.